హాలీవుడ్ మూవీ ఒక సక్సెస్ రేట్ ఏంది అంటే 25% అండి. ఓకే, అంటే 100 వస్తే 25 ఫిల్మ్స్ సక్సెస్ 25%. అవుతాయి. ఆ 25% అచీవ్ చేయడానికే వాళ్ళ దగ్గర దే హ్యావ్ ఎ రోబస్ట్ సిస్టమ్. అంటే ఒక రోబస్ట్ సిస్టమ్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొరియా కూడా సేమ్ థింగ్. దే హ్యావ్ అరౌండ్ 20% 24 వాట్ ఎవర్ దే ఆర్ ద సేమ్ థింగ్. యూ గెస్ వాట్ వుడ్ బి అవర్ ఇండియన్ సక్సెస్, ఇండియన్ ఫిలిం మొత్తం ఇండస్ట్రీ ఎప్పటి నుంచో హిస్టరీలో చెప్తున్నదే 6% అంటారు. అదేం లెక్క ఉన్నది? నేను మీ ఇంటర్వ్యూకి రాకముందు కొట్టాను, ఎందుకులే మనకు తెలిసిన జ్ఞానం చెప్పడము, అడగదామని అడిగాను. 1.5 to 2% ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ ఇప్పుడు ప్రెసెంట్ థింగ్. అది కరెక్ట్గానే చెప్పిండాలి. మనకు తెలిసిన జ్ఞానం కన్నా దాన్ని నమ్మదామని కొట్టాను. అంటే 100 సినిమాల్లో 2 సక్సెస్ అవుతున్నాయి. 1.5% ఈజ్ టు 2 ఈజ్ ఆర్ సక్సెస్ రేట్. 1.5 సినిమా సక్సెస్ అవుతుంది. నో వన్. ఇప్పుడు కసినోకి వెళ్ళి తిప్పితే ఐ హ్యావ్ హైయర్ ఆర్డ్స్ దెన్ మేకింగ్ మనీ ఇన్ దిస్ వన్ దేర్. కరెక్ట్. రోల్ ఈజ్ బెటర్ దెన్. దీనికి కారణము ఐ స్టిల్ సి అంటే ఐ థింక్ సి అప్పుడు మనము నేను తీసినవే దాంట్లో 50-60% ఆడలేదు. ఐ హ్యావ్ మోర్ ఫెయిల్యూర్స్ దెన్ సక్సెస్. బట్ మేబీ మై అండర్స్టాండింగ్ ఏంది అంటే అండి, ద రీజన్ వై వీ మేక్ సో మచ్ షిట్ ఈస్ బికాస్ వన్ మేజర్ రీజన్. నా రీజన్ ఏంటంటే అండి, 2 people ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ఏ సినిమా చేస్తాము అనే సినిమా డెసిషన్కి 2 people. అన్ఫార్చునేట్లీ దీస్ 2 people ఆర్ నాట్ ట్రైన్డ్ ఆర్ స్కిల్డ్ ఎనఫ్ టు డిసైడ్ వాట్ ఫిలిం హ్యాస్ టు బి మేడ్. ఎవరు అంటే ఫస్ట్ కల్ప్రిట్ హీరో. హీరో అనే అతనికి ఏ విధంగా కూడా స్క్రీన్ రైటింగ్ కానీ స్క్రిప్ట్ కానీ ఆర్ హౌ ఎ ఫిల్మ్ ఇస్ దేర్ హిస్ హ్యాస్ నో నాలెడ్జ్. 90%, 95% దిస్ ఇస్ దేర్. ఓకే, సెకండ్ పర్సన్ మన ప్రొడ్యూసర్. దిస్ మ్యాన్ హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ఫిలిం అట్ ఆల్. ఈ ఇద్దరు మనుషులు who have no craft on evolving, developing a script or deciding what cinema to be made. ఇప్పుడు నువ్వు కంపేర్ ఇట్ టు మీరు చెప్పిన 25% సక్సెస్ రేట్ ఉన్న హాలీవుడ్. ఎందుకు అట్లీస్ట్ ఆ 25% సక్సెస్ రేట్ ఉంది అంటే, మనం స్క్రిప్ట్ స్క్రిప్ట్ నేను రాశానంటే బిఫోర్ ఇట్ గోస్ టు ద యాక్టర్ ఒక 100 చెక్ పాయింట్స్ ఉంటాయి. ద చెక్ పాయింట్ కుడ్ బి ఫస్ట్ చెక్ పాయింట్. నేను స్క్రిప్ట్ రాసిన తర్వాత స్క్రిప్ట్ కవరేజ్ అని పంపిస్తాం. అంటే స్క్రిప్ట్ కన్సల్టెంట్స్ ఉంటారు, కవరేజెస్ అంటారు. అంటే ఒక $250 to $100 నుంచి ఒక $500 ఇస్తే నువ్వు రాసిన డ్రాఫ్ట్కి వాట్ ఈజ్ వర్కింగ్, వాట్ ఈజ్ నాట్ వర్కింగ్ అని వాళ్ళు వాట్ ఎవర్ నోట్స్ ఇస్తారు. అట్లా ప్రతి డ్రాఫ్ట్కి దెర్ ఈస్ ఎ చెక్ పాయింట్. ఓకే, సెకండ్ ఈపీ, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడు. మనకు ఈపీ హైర్ చేసుకోవాలంటే వానికి ఒక స్క్రిప్ట్ ఇస్తాం. వానికి ఓ ప్రొడ్యూసర్ ఈజ్ ఎ హైలీ స్కిల్డ్ మ్యాన్ హూ హ్యాస్ వాడు రోజు చదువుతాడు స్క్రిప్ట్లు. హీ అండర్స్టాండ్స్ వాట్ హెస్ వర్క్డ్, వాట్ హెస్ నాట్ వర్క్డ్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ ప్రొడ్యూసర్. ఇట్లా ఏజెంట్, యాక్టర్కి ముందు ఏజెంట్ చదువుతాడు, లాయర్, ఎవ్రీ వన్ ఈవెన్ బిఫోర్ ఇట్ రీచెస్ అన్ యాక్టర్ ద స్క్రిప్ట్ హ్యాస్ అండర్గాన్. అంటే ఒక 100 బొక్కలకి ప్యాచ్లు వేసి దానికి ఒక స్టేజ్కి వస్తుంది. ఇట్ గోస్ టు ద యాక్టర్. ఓకే, నెక్స్ట్ ఆ సైడ్ చూస్తే ఇన్వెస్టర్ చదువుతాడు, డిస్ట్రిబ్యూషన్ చదువుతాడు. అక్కడ డబ్బు పెట్టే ముందు ఈ సినిమా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది ఉంది కాబట్టి వాడు డిస్ట్రిబ్యూటర్ చదువుతాడు. నో యూ టెల్ కాస్టింగ్ ఏజెంట్, ఎవ్రీవేర్ కాస్టింగ్ డైరెక్టర్ చదువుతాడు, ఈపీ చదువుతాడు, ఇన్సూరెన్స్ ఏజెంట్ చదువుతాడు. ఎవ్రీ వన్ చదివినోడంతా నీకు మళ్ళీ నోట్స్ రాసి పంపిస్తాడు. అది నువ్వు చేస్తావు లేదు. నౌ అగెనెస్ట్ అవర్ సిస్టమ్ మనం ఎలా సినిమా చేస్తాం. నేనే ఉన్నాను జీనియస్, విలేజ్లో వినాయకుడు సినిమా చేద్దాం అనుకున్నాం. కుదిరితే కప్ కాఫీ సినిమా చేద్దాం. కథ ఎవడో చెప్పాడు, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి నేను సినిమా తీయడానికి బయలుదేరాను. నాకే ఐ డోంట్ నో హౌ ఎ స్టోరీ వర్క్స్ or why or what it is. Nake I don't know the gram. Appudu back then I didn't know it. I then went on to make a producer film. So unless fundamentally manamu we reapproach it. I'm not saying that the writer is genius. Writer chesindi rasinde writer ki actor kanna ekku telusu, director ki producer kanna ekku telusu, actor kan telusu ani nenu cheppadam ledandi. That's not my point. Yeah, but I'm saying fundamentally a producer and hero are the 2 main people responsible for our 98% of the shit what we make.
బికాస్ దీస్ ఆర్ 2 పీపుల్ హు ఆర్ డిసైడింగ్ ఇట్. ఈ సినిమా చేద్దాం అనేది కరెక్ట్. నాకు ఐ థింక్ లాంగ్ బ్యాక్ నేను కుదిరితే కప్ కాఫ్ చేసిన తర్వాత నష్టపోయిన తర్వాత ఇమీడియట్గా నా పార్ట్నర్ ప్రొడ్యూసర్ శివ హూ ఇస్ బీన్ మై కరెంట్ ప్రొడ్యూసర్ ఆల్సో ఉన్నాడు. ఆయన ఒక వెరీ రన్నింగ్ హీరో, అంటే బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, ఒక రన్నింగ్ డైరెక్టర్ ఉన్నాడు, అప్పట్లో 2 హిట్లు ఉన్నాయి. ఆయన ఏమన్నా కుదిరితే కప్లో 3 పోతే పోయిందండి, నేను ఆ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చాను. ఆయన రైటర్ డైరెక్టర్ ఇచ్చాను. ఆ రైటర్ డైరెక్టర్ ఉంటే హీరో కూడా చేస్తా అన్నాడు. మనం ఏం కంగారు లేదు, మనం ఏం లేదు, ఒక అప్పట్లో ఒక 25-30 పెడితే వీ విల్ బీ ఫైన్, సినిమా చేద్దాం, యూ డోంట్ వరీ అని నాకు చెప్పాడు. నేను ఆయన ఒకటే ఒక క్వశ్చన్ అడిగాను, ఆ రైటర్ డైరెక్టర్ రాసిన కథ నాకు నచ్చకపోతే హీరోకి నచ్చితే నన్ను మారుస్తారా కథను మారుస్తారా అని అడిగాను. ఐ ఆస్క్డ్ హిమ్, హీ సెడ్ హీ డిడ్ంట్ ఆన్సర్, బట్ ద ఆన్సర్ వాజ్ వెరీ విజిబుల్. నన్ను మారుస్తారు, అంతే, అదే కథ అదే హీరో వేరే వాళ్ళతో తీస్తారు కానీ నేను ఉంటాను. దట్స్ ద డే ఐ డిసైడెడ్ దట్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దిస్ బిజినెస్. నువ్వు నీ కంట్రోల్లో లేని వ్యాపారం నువ్వు చేయొద్దు. అది టెంకాయల వ్యాపారం అయినా కావచ్చు, మంగళ వ్యాపారం అయినా కావచ్చు, సినిమా వ్యాపారం అయినా కావచ్చు. ఇఫ్ ఐ ఆమ్ రీప్లేసబుల్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ సే in what is going to be made, then I shouldn't be doing this business. And that's the day, the last day I decided that I'll never produce a film if I don't have control over it. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ అండి. అంటే ఇప్పుడు 25% అట్లీస్ట్ పోనీ చాలా దారుణమైన 1.5% నుంచి 10%కి వెళ్ళాలన్నా కూడా ఇండియన్ ఫిల్మ్ సక్సెస్ రేటు, కార్పొరేట్స్ అయితే కొన్ని మధ్యన స్టార్ట్ చేసినట్టు ఉన్నాయి. ఈ యొక్క లెవెల్స్ ఆఫ్ ఇదంతా కూడా ఒక టీంకి చెప్పటం, కార్పొరేట్స్, సమ్ ముంబై కార్పొరేట్స్, అలాగే ఓటీటీస్ అయితే ఉన్నాయి కదా, ఆల్రెడీ సిస్టమ్ ఉంది కదా ఓటీటీలో ఒరిజినల్స్కి టు సర్టన్ ఎక్స్టెంట్ అండి. బట్ సి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓం శాంతి డిస్కో శాంతి స్క్రిప్ట్ నేను రాసిన తర్వాత ఐ గేవ్ ఇట్ టు అట్లీస్ట్ 12 to 15 పీపుల్. దాంట్లో కొందరు 10,000 ఇచ్చి చదివించాను. వాళ్ళు ఎవరు అంటే ఒక కంపెనీకి పని చేస్తారు, వాళ్ళు రోజు పని ఏంది అంటే స్క్రిప్ట్లు చదవడం. వాళ్ళు ఈవెన్ తో ఐ నో దట్ వాళ్ళకి మనకున్న ఎక్స్పీరియన్స్ లేదని తెలిసినా వాళ్ళు షాక్ అయ్యారు. నేను 10,000 ఇస్తాను చదవండి, నాకు ప్రాబ్లం, ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్. ఎందుకు అంటే మీరు రోజు పొద్దున్న లేసి స్క్రిప్ట్లు చదివే అలవాటు ఉంది మీకు, దట్స్ అ హ్యాబిట్. అండ్ 2, ఐ వాంట్ టు నో వాట్ యూ ఫీల్ యాజ్ అ రీడర్. నేను ఏమన్నా అనుకోవచ్చు, నేను సో ఇచ్చిన తర్వాత దెన్ అగైన్ ఐ గాట్ ఫీడ్బ్యాక్. సో ఇట్ ఇస్, కానీ ఇండియాలో వెరీ డిఫికల్ట్, మనకి ఇక్కడ ఈకో సిస్టమ్ లేదండి. ఇప్పుడు నాకు జెన్యూన్గా కూడా నేను రాసిన తర్వాత ఐ వాంట్ మై స్క్రిప్ట్ టు బి ఛాలెంజ్డ్. హౌ డు ఐ ఛాలెంజ్ ఇట్? నాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఫైండ్ ఎ కన్సల్టెంట్ ఆర్ సమ్మన్ ఎల్స్ టు ఫైండ్ ఇట్ అండ్ గెట్ స్క్రిప్ట్ కవరేజ్ నోట్స్ తీసుకొని దాన్ని మళ్ళా రీడ్రాఫ్ట్ చేసేది. ఆ ఈకో సిస్టమ్ మన దగ్గర లేదు. దట్ హ్యాస్ టు కమ్ ఇన్, ఆర్ మేబీ ఇట్ షుడ్ బి ఎ మోర్ కొలాబరేటివ్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్గా నేను ఒక కథ విన్నాను, ఐ ఫీల్ దెర్ ఇస్ సంథింగ్ దేర్, ఐ షుడ్ బి విల్లింగ్ టు కాల్ అప్ వేరే ఒక నాకు తెలిసిన ఇంకొక ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కొలాబరేటివ్ చేసి ప్లీజ్ వినండి, ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్ ఆల్సో. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్?